ఇంకొకసారి ఇటువైపు కనిపించారో చంపేస్తాను. నిన్నొక్క దెబ్బ కొట్టి వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ నీకది సరిపోదే. ఇక చాలు, వదిలేయమ్మా. నన్ను క్షమించమ్మా, నేను తట్టుకోలేను. నేను మీ నాన్నతో అలా అడిగేదాన్ని కాదు, కానీ ఆ దేవ ఫోన్ చేసి మీ నాన్నతో అలా మాట్లాడమన్నాడమ్మా. నన్ను క్షమించమ్మా. నాన్న, మీరేం బాధపడకండి. ఇదో పీడకలని మర్చిపోండి. రండి నాన్న. ఎక్కడ నాన్న? ఒక తండ్రి తన కూతురు గురించి ఏ మాట అయితే వినకూడదో అది ఈరోజు విన్నాను గౌరీ. 10 లక్షల కోసం నా కూతురు అవమానంతో తలదించుకోవడానికి నేను కారణమయ్యాను. నాన్న, జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడకండి నాన్న. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నా వల్ల కావట్లేదమ్మా. ఆ దుర్మార్గురాలు నీ గురించి అన్న మాట ఇంకా నా చెవులకి వినబడుతూనే ఉందమ్మా. ఆ మాట విని నేనింకా ప్రాణాలతో ఎందుకుండాలమ్మా? నేను చచ్చిపోతానమ్మా, చచ్చిపోతాను. నాన్న, ఈ సమాజంలో ఆడదాన్ని అమ్మవారిలా పూజించే గొప్ప వాళ్ళు ఉన్నారు, ఆట వస్తువులా చూసే అలాంటి రాక్షసులు ఉన్నారు. వాళ్ళందర్నీ దాటుకుంటూ ఒక ఆడది బతికి సాధించాలి నాన్న. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడపిల్ల ధైర్యాన్ని కోల్పోకూడదు. రోడ్డు పక్కన ఒక కుక్క మురిగిందని మన ప్రయాణాన్ని వాయిదా వేసుకోకూడదు నాన్న. ఇప్పుడు మనం ఆగిపోయే పరిస్థితి కూడా కాదు. దేవాలాంటి మూర్ఖులు ఆడవాళ్ళ గురించి గొప్పగా మాట్లాడతారు అనుకోవడం మన అమాయకత్వం. మనల్ని అలా మాట్లాడితేనే డబ్బు కోసం ప్రయత్నం చేయడం ఆపేసి వాడి కాళ్ళ దగ్గర పడతామని వాడి ప్లాన్. అందుకే ఆ లేడీతో అలా మాట్లాడించాడు. కానీ వాడికి దిమ్మ తిరిగిపోయేలా మనం సాధించి చూపించాలి నాన్న. కాళ్ళ కంటిన బుడదని మంచినీళ్లతో కడిగేసుకున్నట్టు మీ మనసులోని ఆవేదనని మీ కన్నీళ్లతో తుడిచేయండి నాన్న. అప్పుడే మళ్ళీ ధైర్యంగా ముందుకెళ్ళి మనం అనుకున్నది సాధించి మీ అల్లుడి గారి సమస్యని తీర్చగలం. లేకపోతే ఆయన అవమానంతో తల దించుకోవాల్సి వస్తుంది నాన్న. అవునమ్మా, అవును. నా అల్లుడు ఎవరి ముందు తలదించుకోకూడదు. ఎలాగైనా మన డబ్బులు ఏర్పాటు చేసి అల్లుడి గారి సమస్య తీర్చాలి. వెళ్ళమ్మా, వెళ్ళు. లేదు నాన్న, నేను మీతో పాటు వస్తాను. వద్దమ్మా, నేను సోముతో మాట్లాడి వాడికి తెలిసిన ఫైనాన్సియర్ ఎవరైనా ఉంటే మాట్లాడుకుని చెప్తాను. ఒకవేళ రమ్మంటే నేను సోముతో వెళ్ళి కలుస్తాను. నీకెందుకమ్మా శ్రమ, నువ్వింటికెళ్ళు. అలాగే నాన్న. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అలాగే నాన్న. వెళ్ళొస్తాను నాన్న. అమ్మయ్యా, నన్ను అడగలేదు. ఒకవేళ వీళ్ళే డబ్బెక్కడైనా ఏర్పాటు చేస్తూ ఉండుంటారా? చేస్తే చేసుకొని నాకెందుకు, నా పత్రాలు సేఫ్, నాకది చాలు. అమ్మయ్యా.
స్వామి, రే స్వామినాథం, మీ సార్తో మాట్లాడాలి, వెళ్ళి మాట్లాడొస్తా. సార్ ఒక్క నిమిషం సార్. అసలే వాడు బోల్డ్ అని టెన్షన్స్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడారంటే కోపంలో ఏం చేస్తాడో నాకైతే తెలియదు సార్. ఏ టెన్షన్స్ వాడికేనా, మాకు లేవా? బిల్స్ పాస్ చేయకుండా నన్ను ఆఫీస్ చుట్టూ తిరిగేలా చేస్తున్నాడు. ఒక సంతకం చేస్తే వాడి కొంపలేమన్నా అంటుకుపోతాయా? వాడికి బుద్ధి లేదనుకుంటే నీకేమైందిరా? ఎప్పుడూ తోకలా వాడి చుట్టూనే తిరుగుతుంటావు. వాడి సంతకం విలువేంటో నువ్వైనా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఏంటి? అవునరా, 2 రోజుల్లో డబ్బు ఇవ్వమని ఆ కుబేర స్వామి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. నా బిల్లు మీద ఒక్క సైన్ చేయమని చాలు, ఆ 10 లక్షలు స్పాట్లో నేనే ఇస్తా. అంటే నిజంగానే ఆ 10 లక్షలు మీరు ఇస్తారా సార్? అవును స్వామి, కావాలంటే చూడు, ఈ సూట్ కేసులో డబ్బు రెడీగా ఉంది. స్వామి, మామా సారు. నేనంతా విన్నాను స్వామి. అయితే ఇంకే సంతకం పెట్టు, నీ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తా. హలో, నువ్వు తల్లకిందులు తపస్సు చేసినా డబ్బుతో ఈ రాజశేఖర్ని కొనలేవు. ఆ కుబేర స్వామికి డబ్బెలా ఏర్పాటు చేయాలో నాకు తెలుసు. నువ్వు బయలుదేరితే మంచిది. చూడు, నా సహనాన్ని పరీక్షించడం నీకే మంచిది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆలోచించుకొని ఒక్క సంతకంతో నీ ప్రాబ్లంని క్లియర్ చేసుకో. లేకుంటే వాడిచ్చిన టైంకి డబ్బివ్వలేక ఇదే స్టాఫ్ ముందు అవమానంతో తల దించుకోవాల్సి వస్తుంది. రేయ్, నీ మంచికే చెప్తున్నా, ఈ అవకాశాన్ని వదులుకుంటే తర్వాత నువ్వే బాధపడతావు. ఆలోచించుకో. హలో మిస్టర్ మోహన్ రామ్, నా భార్య అక్షయ ఈ పాటికి వాళ్ళ అమ్మతో మాట్లాడి స్థలం పత్రాలు తీసుకొచ్చుంటుంది. దాంతో నా ప్రాబ్లంని ఈ రోజే క్లియర్ చేసుకుంటాను. కానీ నీ ప్రాబ్లం ఎప్పటికీ తీరదు. అర్థమైందా? రేయ్,